హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. దీని గురించి షార్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వీడియో అయితే చూడండి. అందులో నేను అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ పోస్టుల గురించి అయితే చెప్పాను. ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ పోస్టుల గురించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్ఆర్బీలో ఉన్నటువంటి నాన్ టెక్నికల్ కేటగిరీస్లో వేరియస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని గురించి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి 13th రోజు అయితే రిలీజ్ అయ్యింది. మనకి దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14th సెప్టెంబర్ నుంచి మనకి నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 13th వరకు అయితే మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము వేకెన్సీ డీటెయిల్స్ మరియు ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కూడా చూద్దాము. దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 36 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ మరియు స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజరు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. వీటన్నిటి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 36 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఈ 5 కేటగిరీస్కి సంబంధించి మనకి టోటల్ 8113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి చీఫ్ కమర్షియల్ మరియు స్టేషన్ మాస్టర్ పోస్టులకు అయితే బేసిక్ పే అనేది స్టార్టింగ్ 35,400 అయితే ఉంటుంది. నెక్స్ట్ మిగతా వాటికి గూడ్స్ ట్రైన్ మేనేజర్ కానీ, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ వీటికైతే బేసిక్ పే అనేది 29,200 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ పోస్టులకు అయితే ఆల్ ఇండియా సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 1989 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు అయితే 1986, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 1984 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ లోయర్ లిమిట్ చూసినట్లయితే 2007 ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే అందులో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 6 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 8 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years, ఓబీసీ వాళ్ళకి 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే ఉంటుంది. ఇందులో 400 రూపీస్ అనేది సిబిటి ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత రీఫండ్ అయితే అవుతుంది. నెక్స్ట్ పీడబ్ల్యూడీ ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ అయితే ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ స్టేజ్ సిబిటి టెస్ట్ తర్వాత 250 రూపీస్ కూడా రీఫండ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సిబిటి టెస్ట్ స్టేజ్ 1 డీటెయిల్స్ చూసినట్లయితే ఇందులో మనకి జనరల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్కి వచ్చేసి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్కి వచ్చేసి 30 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 120 minutes వరకు అయితే టైం ఇస్తారు. నెక్స్ట్ సిబిటి టెస్ట్ స్టేజ్ 2 డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో 35 క్వశ్చన్స్, టోటల్ 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి కూడా టైం వచ్చేసి 90 minutes ఉంటుంది. ఈ పోస్టులలో కొన్నింటికి మనము టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అందులో వేటికి ఉంటుందంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వీటికైతే స్కిల్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఈ పోస్ట్లో కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ వీటికి కూడా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేదా దానికి ఈక్వలెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.